గఫూర్ గారి దగ్గర. గఫూర్ గారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ, కువైట్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాల్లో ఆంక్షలు ఉన్నాయి. రోడ్ల మీదకి వచ్చి ప్రేయర్స్ ఆఫర్ చేసే విషయంలో ఏంటంటే కొన్ని సందర్భాలు సూచించారు. వాళ్ళు సమయం ఒక టైం టేబుల్ ఇచ్చారు. టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్ ప్రకారం పోండి, డోంట్ ఇంటరప్ట్ ద ట్రాఫిక్ ఆర్ లా అండ్ ఆర్డర్. వీటిలో వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు. అలాంటి చట్టం మనం ఇక్కడ తీసుకొచ్చామనుకోండి, అక్కడ ట్రాఫిక్, అక్కడ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్కి ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసు కదా. అదృష్టవశాత్తు మనకు అలాంటి శిక్షలు లేవు. అక్కడ శిక్షలు ఏంటి, చట్టాలు ఏంటి, ఇక్కడ ఏంటనేది బషీర్ గారు కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్ తర్వాత ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. మరి అక్కడ లేని ఈ వాటిని ఏమంటారు సౌకర్యాలు ఇక్కడ ఎందుకు కోరుతున్నారు? సార్ వాసుదేవన్ గారు, దయచేసి మీలాంటి సీనియర్ జర్నలిస్టులు గమనించాల్సిన అంశం. ఇప్పుడు విజయవాడలో ఈద్ ప్రార్థనకు స్టేడియం ఇస్తారు, గవర్నమెంట్ స్టేడియం. కలకత్తాలో గవర్నమెంట్ యొక్క మైదానము ఈద్ ప్రార్థనలు జరుగుతాయి. ఇది హక్కా రైటా, ఇవ్వాలా, గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలా, ఇట్లాంటి వాదనలోకి పోతే మనకు తేలదు. ఇప్పుడు ఎందుకంటే భారతదేశం వివిధ జాతుల వివిధ మతాల యొక్క సమ్మిళితం కాబట్టి ప్రజల మధ్య సామరస్యం కోసం, ప్రజల మధ్య ఐక్యత కోసం ప్రభుత్వాలు కొన్ని రాయితీలు ఇస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, విజయవాడలో స్టేడియంలో ఇస్తారు. అట్లాగే చాలా చాలా సందర్భాల్లో జరుగుతుంది. ఈవెన్ డిస్ప్యూటెడ్ అంశంగా ఉండేటువంటి మధురలో కూడా ప్రార్థనలు, ఈద్ ప్రార్థనలు జరుగుతాయి అక్కడ. నా పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మైనార్టీలకు హక్కు ఉందా? ఇప్పుడు సార్ మీరేం అనుకోకపోతే నాకేమి, నేను ఈ పిచ్చి ఆ పిచ్చి ఏ పిచ్చి లేదు నాకు. ఇప్పుడు వినాయక చవితి జరుగుతుంది సార్, వినాయక మండపాలు ఎక్కడ వేస్తారు సార్? మైక్ ఎక్కడ పెడతారు సార్? కరెంట్ ఎక్కడ నుంచి తీసుకుంటారు సార్? మనకు తెలుదా? ఇప్పుడు మా ఇంటి పక్కన 10 రోజులు పెడతారు, నాకేం అభ్యంతరం లేదు. మైక్ పెడతారు, శబ్దం ఉంటుంది, మనం అకష్టమైన దానికి, అది వాళ్ళ ఫెయిత్. మనం ఎందుకు కాదనాలంటాం, ఆ రకంగా అందరితో శుభాకాంక్షలు చెప్తుంటాం. అంటే భారత జనజీవన స్రవంతి అనేటువంటిది ఒక మతం పేరుతోనో, ఒక కులం పేరుతోనో, ఒక ప్రాంతం పేరుతోనో రిస్ట్రిక్ట్ కాలేదు. ఇది సమైక్య జీవనం ఇట్లా వెల్లివిరిసింది కాబట్టే భారతదేశం సమైక్యంగా ఉండగలిగింది. అందుకోసం నేను చెప్పేది ఏమిటంటే, నమాజు రోడ్డు మీద చదవడం హక్కు అని నేను చెప్పలే, కానీ మత విశ్వాసాన్ని అమలు చెప్పే సందర్భంలో ఈది హోలీ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది మీరు అడిగారు. ఈద్ ఎన్నిసార్లు వస్తుందండి? రంజాన్ సంవత్సరానికి ఒకసారే. బక్రీద్కి అంత రష్ ఉండదు. బక్రీద్ అప్పుడు రోడ్ల మీద రారు, అయినా అక్కడక్కడ రావచ్చు. రారు అంటే ఎక్కడ లేరా అంటే నేను చెప్పలేను, కానీ అంటే రంజాన్ కాంగ్రిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారే సంవత్సరం ఓ 15 నిమిషాలు. ఇప్పుడు మాకు ఇక్కడ కర్నూలులో ఆ రోజు ఆ మెయిన్ రోడ్ ట్రాఫిక్ ఆపేస్తారు, కొంచెం చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. 15 ఒక అర్ధగంట లోపల క్లియర్ అయిపోతుంది. నా పాయింట్ ఏమిటంటే, ఇది ఎప్పుడైతే మీరు ఈ చర్చ ఈ రూపంలో మనం కనుక జనం ముందు పెడతామో, అప్పుడు ఏ మతాన్ని ఏమిటి అనేది, అయితే వాళ్ళకి ఆ రైట్ ఉండొచ్చా, మాకు ఈ రైట్ ఉండకూడదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. నా ఉద్దేశం ఏంటంటే, రోడ్లు బ్లాక్ చేయడం ఏ మతం చేసినా తప్పే, నేను అంగీకరిస్తాను. అయితే అదే సందర్భంలో మత విశ్వాసాల సందర్భం వచ్చినప్పుడు కొద్ది సహనము, సంయమనం ఉంటే ఏమీ కాదు, అందరూ పెద్ద ఇబ్బందిగా ఎవరు ఫీల్ గారు. ఇప్పుడు యుఏఈ, సౌదీ ఇవన్నీ ఉన్నాయి సార్. సౌదీలో మసీదులు ఎంత పెద్దగా ఉంటాయో మీరు ఎప్పుడైనా దయచేసి చూసిరండి. నేను ఇరాక్లో చూశాను, సిరియాలో చూశాను, చాలా విస్తారంగా ఉంటాయి. గవర్నమెంటే ఖర్చు పెట్టదు దానికి, ఏసీలు ఉంటాయి అన్ని మసీదులలో. కాబట్టి ఏ దేశం పరిస్థితి ఆ దేశాన్ని. మన దేశంలో కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది అవుతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే సర్దుకొని పోతాం మనం అంతే. ఆ రూపంలో సామరస్యాన్ని ప్రజల మధ్య పెంచాలనేది నా భావన, ముఖ్యమంత్రి స్థాయిలో. ఎందుకంటే ఆయన అందరికీ ముఖ్యమంత్రి, ముస్లింలకు కూడా ముఖ్యమంత్రి ఆయనే, క్రైస్తవులకు కూడా ముఖ్యమంత్రి ఆయనే అన్నప్పుడు ఆయన అంశం మీద ఆయన ముఖం మీరు గమనించారో లేదో, మరొకసారి మీరు తర్వాత వేసుకొని చూడండి, ఎంత క్రౌడ్ ఏర్పడుతుంది ముఖంలో. అంత అవసరం లేదంటాను నేను, అది నా పాయింట్. ఇక పోతే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా చాలా పోస్టింగ్లు వస్తున్నాయి సార్. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, మీకు ఆ పోస్టింగ్లు మీ వాట్సాప్లో వస్తున్నాయో లేదో, ఆ తర్వాత ఫేస్బుక్లో. అయ్యా
మీకంటే వయసు అయిపోయింది, మీ కుమారుడు ఎందుకు ఒక్కరినే కన్నారు, మీ కుమారుడికి మేమంతా చందాలు వేసుకొని 40 లక్షలు ఇస్తాము, ఇంకా 2-3 కనమని చెప్పండి అని పోస్టింగ్లు పెడుతున్నారు. నేను దాన్ని సీరియస్ గా తీసుకోవడం లే. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు జనాభా అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తగ్గుతుంది. వెస్ట్రన్ కంట్రీస్ లో బాగా తగ్గింది, అమెరికాలో తగ్గుతుంది, చైనాలో కండిషన్ గానే పెట్టినారు, ఒకే పిల్లవాడు. ఇప్పుడు వాళ్ళు చింతిస్తున్నారు, ఒకటి కాదు 2 చెప్పి ఉండాల్సిందే. భారతదేశంలో మనం ఊదర కొట్టి ఒకరు లేదా 2 చాలు, ఆ కుటుంబం చిన్న కుటుంబం ముద్దు అంటే. ఇప్పుడు యూత్ పాపులేషన్ కావాలా అనేది కరెక్టే, కానీ తగిన పరిస్థితులు కూడా ఉండాలండి. నిన్న రేణుకా చౌదరి గారు ఒక పోస్టింగ్ పెట్టినారు చంద్రబాబు నాయుడు మీద. జాతీయ సంపద ఏమిటి, జాతీయ ఆర్థిక పరిస్థితి ఏమిటి గమనించుకొని ముఖ్యమంత్రి మాట్లాడితే మంచిది. అట్లా కాకుండా ఇప్పుడు ఏమిటి 40,000 30,000 అంటే పేదవాళ్లకు ఆశ చూపుతున్నాడు ఆయన. పేదవాళ్ళ పిల్లలు పెరగడం వల్ల ఏం ఉపయోగం ఉంది? అందరి పిల్లలు పెరగాల, 30,000 వాళ్ళకి ఎవరు కంటారండి ఇప్పుడు? కాబట్టి సార్ చెప్పినట్లుగా, ప్రసాద్ గారు చెప్పినట్లుగా అది లోతైనటువంటి చర్చ జరగాల, అవేర్నెస్ రావాలా, వీటి మీద కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యమంత్రి గారు అయితే చాలా సందర్భాలు చెప్పినాడు, పిల్లలు కనండి. ఒక రాష్ట్రంలో పిల్లలు కంటే దేశం అంతా పిల్లలు కావాలి కదా. ఏమైనప్పటికీ జనాభా నియంత్రణ ఈ దేశానికి అవసరమని అందరం భావించాం, అందరూ బలపరిచారు ఆ వాదనను. అది కొనసాగుతుంది. దీంట్లో మార్పు చేసుకోవాలంటే జాతీయ స్థాయి చర్చ అవసరం. బషీర్ గారు, ఇద్దరు కూటమి ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రులే, ఇద్దరివి కాంట్రాస్టింగ్ అబ్జర్వేషన్స్. అంటే కూటమిలో అసలు దీని మీద చర్చ జరిగి ఉంటుంది. కూటమి ఐ మీన్ టు సే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల మధ్య అసలు ఈ జనాభాకి సంబంధించి ఏమైనా చర్చ జరిగి ఉంటుందా, లేకపోతే ఎవరి పార్టీ పాలసీ వాళ్ళది కాబట్టి ఎవరు వారి విధానాలకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు? ఎందుకంటే ఈయనైతే విజన్ దృష్ట్యా అన్నారు. అంటే ఆయన చెప్పే దాంట్లో ఇందాక శివరాంప్రసాద్ గారు అన్నమాట చాలా వ్యాలిడ్. ఆయన ఉద్దేశం మంచిదే, చెప్పే క్రమంలో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ డిసిమినేట్ చేయలేకపోయారు. దానివల్ల ఇలాంటి అప్రోర్ వచ్చింది. మీరేమంటారు? మీరు చెప్పింది శివరామకృష్ణ గారు చెప్పింది వాస్తవము. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలందరికీ చెప్తున్న నీతి ఆయన ఇంటి నుంచి మొదలుపెట్టి లోకేష్ గారు 12 మందిని కని ఆ 12 మందిని ఆయన కని చూపిస్తే బాగుంటుంది అనేది ప్రజలందరూ భావిస్తున్న అంశం, మొదటి అంశం. ఇక రెండవ అంశం వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమిని కనుక మనం గమనించేటట్టయితే సౌత్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్కువ, సౌత్ ఇండియాలో జ్ఞానం ఎక్కువ. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో సక్సెస్ఫుల్ గా బర్త్ కంట్రోల్ చేయగలిగారు, అలానే విద్యాశాతాన్ని కూడా పెంచగలిగారు. దీనికి కాంట్రాస్ట్ గా మనం నార్త్ ఇండియాలో చూస్తే అక్కడ ఎడ్యుకేషన్ అనేది లేదు, అలానే వాళ్లకు ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఉన్నట్టుగా అక్కడ ఫెసిలిటీస్ లేవు, అక్కడ దుర్భర దారిద్ర్యం ఉంటుంది. కాబట్టి అక్కడ జనాభా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు కూడా జనాభాని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు. అక్కడ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఆర్ఎస్ఎస్